ఎస్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన గులాబీ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా చేజార్చుకోకూడదనే ఉద్దేశంతో ఉంది. అటు అధికార పార్టీ అయిన కాంగ్రెస్ తమ 2 ఏళ్ల పాలనకు జూబ్లీ హిల్స్ బైపోల్ ఒక రెఫరెండంగా భావిస్తోంది. అందుకే ఎలాగైనా జూబ్లీ హిల్స్ లో గెలిచి పట్టు సాధించాలని భావిస్తోంది. ఇక బీజేపీ విషయానికి వస్తే అర్బన్ లో బలపడుతోన్న కమలం పార్టీ ఒకవేళ జూబ్లీ హిల్స్ లో గెలిస్తే మాత్రం బోనస్ అనే చెప్పొచ్చు. దీంతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను అన్ని పార్టీలు చావో రేవో అన్నట్లు తీసుకున్నాయి. అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని హోరెత్తించారు. తమ పార్టీకే ఓటేయాలంటూ నియోజకవర్గంలోని ప్రతి ఇంటి తలుపును తట్టారు. బస్తీలు, వార్డులను కూడా చుట్టేశారు. ఎస్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వార్ మొదలైంది. ఉదయం నుంచి పోలింగ్ మొదలైంది. పోలింగ్ కు సంబంధించిన డీటెయిల్స్ మరింతగా అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి, పోలింగ్ ఎలా కొనసాగుతోంది? ప్రస్తుతం పోలింగ్ పర్సెంటేజ్ ఎంత? ప్రతి 2 గంటలకు విడుదల చేస్తూ ఉంటారు. పోలింగ్ పర్సెంటేజ్ ఎలా కొనసాగుతోంది? ఏదైనా పోలింగ్ కేంద్రాల్లో ఏమైనా సమస్యాత్మకమైన సమస్యలు వచ్చాయా? ఎలా జరుగుతోంది? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా పోలింగ్ అయితే ఉదయం నుంచి కూడా కొనసాగుతుంది. ఉదయం 10 గంటల వరకు కూడా పోలింగ్కు సంబంధించిన మాత్రం 10.02 అంటే 2% సంబంధించినంత వరకు మాత్రం ఇప్పటివరకే పోలింగ్ కూడా నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద మాత్రం ఇప్పటివరకే ఓటర్లు కూడా బారులు తీరిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ మనం ఏరియాకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినంత వరకు మాత్రం ఆ కాలనీలు కూడా పరిశీలిస్తే మాత్రం మనం ఉన్న ఆ ప్లేస్కు సంబంధించిన మాత్రం ఈ ప్లేస్లో మొత్తం 3 పోలింగ్ బూతులు కూడా ఉన్నాయి. 3 పోలింగ్ బూతులకు సంబంధించి కూడా ఇప్పటివరకే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా పోలీసులు అయితే ఆ కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఏదైతే ఇప్పటివరకు అధికారుల ఆ సూచన మేరకు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ పోలింగ్కు సంబంధించినందుకు మాత్రం ఆ పోలింగ్ ఓటింగ్ ఉపయోగించుకోవడానికి ఎవరైతే వస్తున్నారో వారికి ఇబ్బందులు కలగకుండా కూడా పూర్తిగా జాగ్రత్త తీసుకున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం ఓటింగ్ ఎవరికి పడబోతుంది, ఎవరికి ఓటర్లు పట్టగొట్టబోతున్నారు అనే దానిపైన కూడా ఒక ఆసక్తి రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. 3 ప్రధాన పార్టీలకు సంబంధించి కూడా ప్రధాన పార్టీలు కూడా ఇప్పటివరకే ఎన్నికల బరిలో ఉన్నాయి. ఎన్నికల బరిలో ఉన్న ఆ పార్టీలకు సంబంధించి కూడా పార్టీలను కూడా మేమే గెలుస్తామంటే మేమే గెలుస్తామన్నట్టు కూడా ఇప్పటివరకు ప్రచారాలు అయితే నిర్వహించాయి. కానీ ఇవాళ ఉదయం నుంచి ఆ పోలింగ్ ప్రక్రియను కూడా గమనిస్తే మాత్రం ఎవరికి ఓటింగ్ ఎక్కువ పడబోతుంది అనే దానిపైన కూడా ఒక ఆసక్తికర చర్చ అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఆ పోలింగ్కు సంబంధించినందుకు మాత్రం ఒక పక్క కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 ప్రధాన పార్టీలు మాత్రం జూబ్లీ హిల్స్ పైన ఇప్పటివరకే దృష్టి పెట్టాయి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి మాత్రం ఇప్పటివరకే ప్రధాన పార్టీలను కూడా చుట్టుముట్టాయి. అదేవిధంగా బీఆర్ఎస్కు సంబంధించి కూడా మొదటి నుంచి కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎన్నికలకు సంబంధించిన మాత్రం ఆ ఎన్నికల నామినేషన్కు సంబంధించిన మాత్రం నామినేషన్ కావచ్చు, అదేవిధంగా ఆ అభ్యర్థికి సంబంధించిన మాత్రం ప్రకటన ముందే ప్రకటించిందని చెప్పుకోవచ్చు. ఎన్నికల నోటిఫికేషన్కు సంబంధించి నోటిఫికేషన్ వచ్చే కంటే ముందే అభ్యర్థిని కూడా ప్రకటించింది. అభ్యర్థిని ప్రకటించినప్పటి నుంచి కూడా పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ నేతలందరూ కూడా నియోజకవర్గాన్ని చుట్టేశారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మాజీ మంత్రులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోనే పాగా వేశారు. పాగా వేసిన ఆ సమయంలో కూడా నియోజకవర్గానికి గత 10 ఏళ్లలో మాత్రం ఏ విధంగా అభివృద్ధి చేశారు అనే దానిపైన కూడా ఆ బీఆర్ఎస్ పార్టీకి కూడా వివరిస్తూ వచ్చింది. అదేవిధంగా 2 ఏళ్ల ఆ కాంగ్రెస్ పాలన మాత్రం కాంగ్రెస్ ఏమి చేయలేదంటూ కూడా ఒక పక్క ప్రచారం చేస్తూ కూడా బీఆర్ఎస్ అయితే అడుగులు వేసింది. దాంతోపాటుగా ఆ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు సంబంధించి కూడా కాంగ్రెస్ ఆ పాలన ఆ రెఫరెండంగా కూడా ఆ కాంగ్రెస్ భావిస్తుంది అనే విధంగా కూడా ఒక ప్రచారం అయితే జోరుగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 ఏళ్ల ఆ కాంగ్రెస్ పాలనకు సంబంధించి మాత్రం కాంగ్రెస్ హైదరాబాద్ నగరంలో మాత్రం చాలా వరకు కూడా అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా ఒక పక్క చెప్తున్న సందర్భంలో మాత్రం బీఆర్ఎస్ కూడా ఆ కాంగ్రెస్ ను కూడా టార్గెట్ చేస్తూ కూడా వారిని కూడా అడుగులు వేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఆ బీఆర్ఎస్ చేసిన అభివృద్ధికి సంబంధించి 5,000 కోట్లకు పైగా కూడా ఆ రూపాయలతో కూడా అభివృద్ధి చేస్తాము. అభివృద్ధికి పూర్తి స్థాయిలో మాత్రం హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసింది ఆ బీఆర్ఎస్ పార్టీ అనే విధంగా కూడా ఒక పక్క ప్రచారాలు అయితే నిర్వహించింది. దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వారితో పాటుగా డివిజన్ల వారీగా కూడా 7 డివిజన్లకు ఇన్ఛార్జీలు వేయడం, 55 మంది ఇన్ఛార్జీలు కూడా నియమించి ఆ ఇన్ఛార్జీల అందరితో కూడా ప్రతిరోజు కూడా ప్రచార కార్యక్రమాలు కూడా ఆ గడపకు వెళ్ళి నిర్వహించారు. అదేవిధంగా బాకీ కార్డ్స్ కూడా పంపిణీ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందుకు మాత్రం ఏ విధంగా అయితే ప్రజలకు హామీలు ఇచ్చిందో హామీలన్నిటిని కూడా నెరవేర్చలేకపోయింది అనే విధంగా కూడా
కాంగ్రెస్ పైన కూడా బీఆర్ఎస్ అయితే ఆరోపణలు చేసింది. అందులో భాగంగానే ఆ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టిందని చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో మాత్రం ఆ జూబ్లీస్ ఓటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనే దానిపైన కూడా ఇప్పటివరకు ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. జూబ్లీస్ లో ఆ ఎన్నికకు సంబంధించినందుకు మాత్రం ఆ ఎన్నిక ఏదైతే ఉందో ఎన్నికకు సంబంధించి మొదటి నుంచి కూడా ఆ ఎవరికి పట్టం కట్టబోతున్నారనే దానిపైన కూడా ఆసక్తి రేపుతున్న నేపథ్యంలో మాత్రం జూబ్లీస్ ప్రజలు మాత్రం హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించిన మాత్రం అభివృద్ధి జరిగిన విషయాన్ని కూడా గుర్తుంది కాబట్టి వారికే పట్టం కడతారనే విధంగా కూడా ఆ పొలిటికల్ పార్టీలు అయితే ప్రచారం కూడా నిర్వహించుకున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపించింది. ఇదే